ఆలస్యమైందా ఆచార్యపుత్ర. హలో కామిక్స్ ప్లాట్ లవర్స్. ఓకే, ఈ రోజు మనం అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కామిక్స్ ఫుల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. రీజన్ ఒకటే, కొందరు మార్వల్ సినిమాటిక్ మూవీ చూసిన తర్వాత మార్వల్ ఫ్యాన్స్ అయ్యారు అండ్ కొందరు మార్వల్ కామిక్స్ చదివిన తర్వాత. మీరే కేటగిరీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఏది ఏమైనప్పటికీ ఎంసీయూ వారు టోటల్ కామిక్స్ యాక్యురేటెడ్ మూవీ అయితే తీయరు అండ్ ఇదంతా మనందరికి తెలిసిన విషయమే. దే విల్ చేంజ్ ద ప్లాట్ అండ్ ఆల్ బేస్ స్టోరీ లైన్ ఒకటే తీసుకుంటారు అండ్ రెస్ట్ దే చేంజ్. ఓకే, మీ అందరికీ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కామిక్ స్టోరీ తెలిస్తే ఒక ఐడియా వస్తుంది విచ్ లెవెల్ మూవీ ఈస్ గోయింగ్ టు బి దిస్ వన్ ఇన్ సినిమాటిక్ యూనివర్స్ ఆఫ్ హాలీవుడ్. బికాస్ హాఫ్ ఆఫ్ ద హాలీవుడ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ మీరందరినీ ఈ మూవీలో కనబడిపోతున్నారు అండ్ కనిపించబోతున్నారు. వన్ ఆఫ్ ద హై బడ్జెట్ మూవీ కూడా ఇదే. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. సో వీడియోను ఎండ్ వరకు చూడండి అండ్ రేపటి కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో బకిల్ అప్, లెట్స్ హిట్ ద ఇంట్రో. The sun to dream, believe in strength. Now I'm the only one, only one. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కామిక్స్ చదివిన వారికి తెలుసు డాక్టర్ డూమ్ ఎంత పవర్ఫుల్ విలనో అండ్ దే నో దట్ వెరీ వెల్. ఓకే, నౌ కమ్ టు ద పాయింట్. ఎంసీయూలో ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5లో ఎంసీయూ వారు ఎంకర్జన్ ప్లాట్ను యాడ్ చేశారు. దట్ విల్ నథింగ్ బట్ ఏ మల్టీవర్సల్ వార్. దట్ మీన్ లోకి సీజన్ 1లో మనం విన్నాం అండ్ సినిమాటిక్ వ్యూ మాత్రం డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో చూసాం. అండ్ సేమ్ కామిక్స్లో కూడా ఇల్యూమినాటి మెంబర్స్తోనే కామిక్స్ స్టార్ట్ అవుతుంది. వారందరూ కలిసి తమ ఎర్త్ను వేరే ఎర్త్ నుంచి కాపాడుతూ ఉంటారు కొలిజన్ అవ్వకుండా. అండ్ ఇల్యూమినాటి మెంబర్స్ అయిన కెప్టెన్ అమెరికా ఇన్ఫినిటీ గauntletను తీసుకుని వేరే ఎర్త్స్ను డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. ఇలానే అదర్ ఎర్త్ సూపర్ హీరోస్ అండ్ హ్యూమన్స్ను చంపడంతో ఇల్యూమినాటి మెంబర్స్ వన్గా వేరు వారి థాట్స్ డిసిషన్స్ కారణంగా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతారు. మనం ఎంసీయూలో ఎర్త్ 838లో కూడా ఇదే చూసాం. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ లవర్ క్రిస్టియన్ ఎర్త్ 838 అండ్ ఎర్త్ 616 ఆర్ క్లోజెస్ట్ టు ఈచ్ అదర్ అని కూడా చెప్తుంది. ఇట్స్ మీన్ ఎంసీయూలో ఎంకర్షన్స్ అయినప్పుడు ఈ బోత్ ఎర్త్స్ మధ్యలో మనం ఫైట్ చూడబోతాం. అండ్ ఎర్త్ 838 దగ్గర వారి సుపీరియర్ ఐరన్ మ్యాన్ కూడా ఉన్నాడు తన బాట్ ఆర్మీతో. అండ్ దట్ రోల్ ఈస్ గోయింగ్ టు ప్లే బై టామ్ క్రూజ్ హోప్ఫుల్లీ. బట్ సీక్రెట్ వార్స్ కామిక్స్లో ఎంకర్షన్స్ కారణంగా ఆల్ ఎర్త్స్ డిస్ట్రాయ్ అవుతాయి. ఓన్లీ ఎర్త్ 616 అండ్ అల్టిమేట్ ఎర్త్ 1610 ఈ బోత్ ఎర్త్ సూపర్ హీరోస్ ట్రైంగ్ టు సేవ్ ద ఎర్త్. బట్ బోత్ సైడ్ హీరోస్ వచ్చి ఇన్ కేస్ ఇఫ్ దే లూజ్ దిస్ బ్యాటల్ ఆర్ వారి ఎర్త్ డిస్ట్రాయ్ అయితే సేవ్ చేయడం కోసం కొన్ని లైఫ్ సేవియర్ పార్ట్స్ను క్రియేట్ చేస్తారు. అండ్ ఇన్ ద ఎండ్ ఎక్స్పెక్టెడ్ అనుకున్నది జరుగుతుంది. బోత్ ఎర్త్స్ డిస్ట్రాయ్ అవ్వడానికి దగ్గర వస్తాయి. అండ్ ఆ టైంలో షిప్లో కొందరు హీరోస్ను టెలిపోర్ట్ చేస్తారు. లైక్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్, పీటర్ క్విల్, ఫీనిక్స్ ఫోర్స్ పవర్స్ ఉన్న సైక్లాప్స్, కెప్టెన్ మార్వెల్, బ్లాక్ ప్యాంథర్, జేన్ ఫోస్టర్ ఫీమేల్ థార్ అండ్ ఫంటాస్టిక్ ఫోర్ ఆల్ టీమ్ మెంబర్స్ విత్ దేర్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్స్. వీరందరినీ లైఫ్ సేవియర్ పార్ట్స్ లో టెలిపోర్ట్ చేస్తారు. ఆఫ్టర్ ఆల్ దీస్ ఈవెంట్స్ డాక్టర్ డూమ్ మెయిన్ కీ రేల్ ఉండబోతుంది. డాక్టర్ డూమ్ డిస్ట్రాయ్ అయిన ఆల్ ఎర్త్ పార్ట్స్ ను ఒక బ్యాటిల్ వర్డ్ గా క్రియేట్ చేస్తాడు. అండ్ రీడ్ రిచర్డ్స్ వైఫ్ సూజన్ అండ్ రీడ్ రిచర్డ్స్ చిల్డ్రన్స్ ను మైండ్ వాష్ చేసి తన వైఫ్ అండ్ చిల్డ్రన్స్ గా వారిని ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ బ్యాటిల్ వరల్డ్ లో ఉన్న ఆల్ సూపర్ హీరోస్ కు ఇదేమీ గుర్తు ఉండదు. ఎవరికి ఎక్కడి నుంచి వచ్చారన్న విషయం కూడా ఏం గుర్తుండదు. సో వారందరూ డాక్టర్ డూమ్ ను ఒక గాడ్ లెవెల్ లా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ వారందరినీ కంట్రోల్ చేయడం కోసం డాక్టర్ డూమ్ థార్ ఆల్ వేరియంట్స్ ను తన ఆర్మీగా పెట్రోలింగ్ కోసం చేయడం కోసం ఉంచుతాడు. అండ్ వాళ్ళందరు సుపీరియర్ గా ఓల్డ్ మ్యాన్ ఓడిన్ సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు. అండ్ బ్యాటిల్ వరల్డ్ లో ఉన్న వారందరికీ ఏమీ గుర్తుండదు, ఇద్దరికి తప్ప. ఒకరు హిమ్సెల్ఫ్ డాక్టర్ డూమ్ అండ్ మరొకరు డాక్టర్ స్ట్రేంజ్. డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి రైట్ హ్యాండ్ గా మారిపోతాడు డాక్టర్ డూమ్ కు. బట్ వన్ డే బ్యాటిల్ వరల్డ్ లో ఒక షిప్ వచ్చింది అని డాక్టర్ స్ట్రేంజ్ కు తెలుస్తుంది. అండ్ ఆ షిప్ ఎక్కడదో తెలుసుకోవడం కోసం ఓడిన్ ను పంపిస్తాడు. ఓడిన్ థార్ ఆర్మీతో అక్కడికి వెళ్తే సడన్ గా షిప్ లో నుంచి ఒక స్పియర్ వచ్చి ఓడిన్ ను చంపేస్తుంది. మనం ఆ షిప్ లో నుంచి అల్టిమేట్ ఎర్త్ 1610 వారిదని తెలుస్తుంది. అండ్ ఆ షిప్ లో మనం వచ్చి రీడ్ రిచువల్స్ ఈవిల్ వర్షన్ అయిన మేకర్ అండ్ బ్లాక్ ఆర్డర్ అండ్ థానోస్ ఆర్మీని కూడా అక్కడి నుంచి వస్తారు. తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ అక్కడికి వెళ్ళి చూస్తారు. అండ్ ఆ షిప్ లో మైల్స్ మొరాల్స్ కూడా ఉంటాడు.
అండ్ మైల్స్ మొరాల్స్కు అన్ని గుర్తుంటాయి తను ఎక్కడి నుంచి వచ్చాడు అండ్ తన పాస్ట్ ఏమిటి అని. ఇన్ బిట్వీన్ ఆల్ దిస్ డాక్టర్ స్ట్రేంజ్కు బ్యాటిల్ వరల్డ్ పై మరో షిప్ కూడా క్రాష్ అయిందన్న విషయం తెలుస్తుంది. దట్ షిప్ బిలాంగ్స్ టు ఎర్త్ 616 యూనివర్స్ వారిదే అని డాక్టర్ స్ట్రేంజ్కు తెలుస్తుంది. అండ్ ఆ షిప్ను ఓపెన్ చేయడం కోసం డాక్టర్ స్ట్రేంజ్ ఈ విషయం హైడ్ చేస్తాడు డాక్టర్ డూమ్ దగ్గర నుంచి. అండ్ మైల్స్ మొరాల్స్ హెల్ప్తో తర్వాత ఆ షిప్ను ఓపెన్ చేస్తే అందులో నుంచి కెప్టెన్ మార్వెల్, స్పైడర్ మ్యాన్, క్విల్, బ్లాక్ ప్యాంథర్, లేడీ థార్ అండ్ ఫంటాస్టిక్ ఫోర్ ఫ్యామిలీ అందరూ బయటకు వస్తారు. అండ్ వారందరితో కలిసిన తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ చేయడం కోసం బియాండర్ను చంపి అతడి పవర్స్ను అబ్జర్వ్ చేసి అతడి పవర్స్తోనే ఈ వరల్డ్ క్రియేట్ చేశాడు డాక్టర్ డూమ్ అని చెప్తాడు. అప్పుడే అల్టిమేట్ ఎర్త్ సూపర్ హీరోస్ ఎర్త్ 616 సూపర్ హీరోస్తో ఫైట్ చేయడం కోసం అక్కడికి వస్తారు. అండ్ ఈ బ్యాటిల్ మధ్యలోనే డాక్టర్ డూమ్ ఇక్కడికి వస్తాడు. అండ్ డాక్టర్ డూమ్ చంపడం కోసం ఫీనిక్స్ ఫోర్స్తో సైక్లాప్స్ ట్రై చేస్తాడు. బట్ డాక్టర్ డూమ్ వారందరినీ ఈజీగా చంపేయడం కోసం ట్రై చేస్తున్నప్పుడు వారందరూ డాక్టర్ డూమ్ను ఓడించలేరని తెలిసిన తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ వారందరినీ అక్కడి నుంచి టెలిపోర్ట్ చేస్తాడు. అండ్ కోపంతో డాక్టర్ డూమ్ డాక్టర్ స్ట్రేంజ్ను చంపేస్తాడు. నెక్స్ట్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే బ్యాటిల్ వరల్డ్లో డాక్టర్ డూమ్ కూర్చొని ఉన్న థ్రోన్ ఇద్రిసిల్ ట్రీది. అండ్ ఇద్రిసిల్ ట్రీను మనం లోకీ సీజన్ 2లో లోకీ ఆల్ బ్రాంచెస్ను కలిపిన తర్వాత ఇద్రిసిల్ ట్రీగా మార్చి ఒక థ్రోన్ పై కూర్చుంటాడు కదా. సో అదే ఇద్రిసిల్ ట్రీ థ్రోన్ పై డాక్టర్ డూమ్ కూర్చొని ఉంటాడు. ఇట్స్ మీన్ మనం ఎంసీయూలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో లోకీ వర్సెస్ డాక్టర్ డూమ్ బ్యాటిల్ని కూడా చూడగలం, బాగా చూడవచ్చు. సో ఎలా ఉండబోతుందో ఈ బ్యాటిల్ మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు కామిక్ స్టోరీ లైన్. డాక్టర్ డూమ్కు బియాండర్ వారికి బోర్ కొట్టినప్పుడు మాలికల్ మ్యాన్ను క్రియేట్ చేశారు. దట్ వారందరూ అనుకున్నప్పుడు నిమిషాల్లో మాలికల్ మ్యాన్స్ అందరినీ బ్లాక్ చేస్తే మల్టీవర్స్ అన్న యూనివర్స్ అన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు అని క్రియేట్ చేసి ఉంటారు మాలికల్ మ్యాన్స్ను బియాండర్స్. బట్ ఈ విషయం తెలిసిన తర్వాత డాక్టర్ డూమ్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ఇద్దరు కలిసి ఆల్ మాలిక్యూల్స్ మ్యాన్స్ అందరినీ చంపేస్తారు. అండ్ డాక్టర్ డూమ్కు పవర్ మొత్తం మాలిక్యూల్ మ్యాన్తోనే వస్తుందని తెలిసిన విషయం యాక్చువల్గా తెలుసుకునేది ఎవరో కాదు, ఫ్రెండ్లీహుడ్ నైబర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అండ్ మైల్స్ మొరాల్స్ ఇద్దరు కలిసి తెలుసుకుంటారు. డాక్టర్ స్ట్రేంజ్ డాక్టర్ డూమ్కు తెలియకుండా ఇన్ఫినిటీ గauntletను కూడా హైడ్ చేసి ఉంటాడు. అలా చాలా సీక్రెట్ వెపన్స్ను హైడ్ చేసి ఉంటాడు డాక్టర్ డూమ్కు తెలియకుండా. బట్ ఇన్ఫినిటీ గauntlet బ్లాక్ ప్యాంథర్ యూజ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ మరో పక్క థానోస్ బ్యాటిల్ వరల్డ్ ఎండ్లో వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ థింగ్ ఆర్ ద బెన్తో కలుస్తాడు. అండ్ బెన్తో కలిసిన తర్వాత బ్యాటిల్ వరల్డ్ డాక్టర్ స్ట్రేంజ్ ఎలా క్రియేట్ చేశాడు, ఎలా నడుపుతున్నాడో థానోస్కు వివరిస్తాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత థానోస్ వచ్చి అందరినీ గ్యాదర్ చేసి తన టీంతో డైరెక్ట్గా డాక్టర్ డూమ్తో ఫైట్ చేయడం కోసం వెళ్తాడు. డాక్టర్ డూమ్ క్షణాల్లో థానోస్ను చంపేస్తాడు అండ్ అతని టీంని కూడా చంపేస్తాడు. దాని బ్లాక్ ప్యాంథర్ ఇన్ఫినిటీ గauntletతో తన టీంతో డాక్టర్ డూమ్ టీంతో ఫైట్ చేయడం కోసం వస్తాడు. అండ్ తన ఇన్ఫినిటీ గauntlet పవర్ను యూజ్ చేసి డాక్టర్ డూమ్ను మెల్ట్ చేసేస్తాడు. బట్ డాక్టర్ డూమ్ రీజనరేషన్ పవర్ను యూజ్ చేసి తిరిగి బ్రతుకుతారు అండ్ వారిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. మరోపక్క ఫంటాస్టిక్ ఫోర్ అండ్ తన ఈవిల్ వర్షన్ మేకర్ మాలిక్యూల్ మ్యాన్తో వెళ్ళి కలుస్తారు. బట్ మేకర్ వచ్చి ఫంటాస్టిక్ ఫోర్ను చంపేస్తాడు. బట్ మాలిక్యూల్ మ్యాన్ మేకర్ను ముక్కలుగా చేసి తిరిగి ఫంటాస్టిక్ ఫోర్ను బ్రతికిస్తాడు. అండ్ మాలిక్యూల్ మ్యాన్ను వారికి హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు రీడ్ రిచర్డ్స్. అండ్ తర్వాత మనం అందరం చూస్తాం వారందరూ కలిసి డాక్టర్ డూమ్ దగ్గరికి వస్తారు బ్యాటిల్లో. అండ్ ఇది మొత్తం ఒక ప్లాన్ ఉంటుంది, బ్లాక్ ప్యాంథర్ని పంపించి డాక్టర్ డూమ్ను డైవర్ట్ చేయడం కోసం. బ్యాటిల్ మధ్యలో బ్యాటిల్ జరుగుతున్నప్పుడు డాక్టర్ డూమ్ ఓడిపోయే టైంలో తన వల్లనే వారందరూ బ్రతికి ఉన్నారు అండ్ తనే వారిని బ్రతికించి ఉంచానని చెప్తాడు, లేకపోతే వారందరూ ఎప్పుడో చనిపోయేవారని చెప్తాడు. దీన్ని రీడ్ రిచర్డ్స్ కరెక్ట్ అని చెప్తాడు. బట్ తన వైఫ్ అండ్ పిల్లలను లాక్కోవడం అండ్ ఒక గాడ్ లాగా అందరిపై రూల్ చేయడం ఇదే ఎంతవరకు కరెక్ట్ అని చెప్తాడు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కామిక్స్ మనం చూస్తాం బ్యాటిల్ వరల్డ్ మాలిక్యూల్ మ్యాన్ డిస్ట్రాయ్ చేస్తాడు అండ్ ఆల్ సూపర్ హీరోస్ని వారి యూనివర్స్లో పంపించేస్తాడు. అండ్ ఈ న్యూ యూనివర్స్ను క్రియేట్ చేసింది రీడ్ రిచర్డ్స్ అండ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఉంటాడు. తన పవర్స్ను యూజ్ చేసి ఒక న్యూ యూనివర్స్ని క్రియేట్ చేశాడు అండ్ చాలా పాకెట్ డైమెన్షన్స్ను కూడా క్రియేట్ చేసి ఉంటాడు. అండ్ ఈ విధంగా యాక్చువల్గా మార్వెల్ కామిక్స్లో ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఒక సాఫ్ట్ రీబూట్ అవుతుంది మార్వెల్ కామిక్స్లో. సేమ్ ఇలానే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో కూడా జరగబోతుంది. అట్ ద ఎండ్ ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్ అవుతుంది అండ్ ఒక సాఫ్ట్ న్యూ రీబూట్ కాబోతుంది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా మార్వెల్ కామిక్స్లో వచ్చి అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కామిక్స్ స్టోరీ లైన్ దట్ చాలా బాగుంటుంది కామిక్స్లో అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటెడ్ కామిక్ కూడా ఇదన్నమాట. సో జస్ట్ ఇమాజిన్ కామిక్స్లోనే ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనం లైవ్ యాక్షన్లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మనం అవెంజర్స్ సీక్రెట్ వార్స్ని చూస్తే ఏ విధంగా ఉండబోతుందో. అండ్ ఎవ్రీథింగ్ కామిక్స్లో ఉన్నట్టే యాక్యురేటెడ్గా మార్వెల్ వారు చేయరు, సినిమాటిక్ వారు చేంజ్ కూడా చేస్తారు. సో స్పాయిలర్స్ ఏం లేవు ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి మనం
అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ రిలేటెడ్ ఆర్ డూమ్స్డే రిలేటెడ్ ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మనం వీడియో చేద్దాం. మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఆర్ డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ డిఎం మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరు నన్ను అడగొచ్చు. కలుద్దాం మరో కొత్త వీడియోతో. అంటిల్ దాన్ బాయ్ బాయ్, స్టే సేఫ్.